ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదకే వాటిని పంపించును. దేవుడు చెప్తున్నాడు, నీ యొద్ద నుండి సర్వ రోగములను నేను తొలగిస్తాను. నీ విరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నింటినీ కూడా నీకు దూరపరిచి నిన్ను ద్వేషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మీదకే వాటిని పంపిస్తాను అని చెప్తున్నాడు అనమాట. చూడండి, మీరు ఎలాంటి రోగములతో వ్యాధి బాధలతో నలిగిపోతున్నా బాధపడుతున్నా దేవుడు చెప్తున్నాడు, నీ యొద్ద నుండి సర్వ రోగములను నేను తొలగిస్తాను. అది ఎలాంటి వ్యాధి అయినా కావచ్చు, ఎలాంటి రోగమైనా కావచ్చు. ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని రోగాలు ఉంటాయి. అంటే ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదవబుద్ధి కాదు, దేవుని దగ్గరికి రాబుద్ధి కాదు. అంటే ఎంతసేపు లోకంలో ఎగరదామని అట్లే చూస్తారు కానీ ఇలా ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతామని ఆలోచన ఉండదు. అది కూడా ఒక వ్యాధి. అలాంటి రోగమును కూడా దేవుడు తొలగిస్తానని చెప్తున్నాడు అనమాట.